ఇంట్లో చెత్త బయట వేయాలి, కానీ మన ఇంటి ముందేస్తే ఒప్పుకోం. అట్లని ఎదురోళ్ళ ఇంటి ముందేస్తే వాళ్ళు ఒప్పుకోరు. మరి ఏం చేయాలి? ఇది నగరాలకి, పట్టణాలకి, ప్రభుత్వాలకి కూడా జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ చెత్త ఎక్కడ వేయాలి అంటే సంగారెడ్డి దగ్గర జవహర్ నగర్ ఉండి అట్లాగే మరొకటి చేయడానికి రెడీ అవుతున్నారంటూ ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ ఆగ్రహిస్తే వాళ్ళ వెనకాల బీజేపీకి సంబంధించిన ఎంపీ తోడున్నటువంటి అంశం. ఇప్పటికే పరిశ్రమల వ్యర్థాలతో సంగారెడ్డి రెవెన్యూ అధికారులు జిహెచ్ఎంసీ కలిసి అక్కడ భూములు పొల్యూషన్ చేస్తున్నారు. జవహర్ నగర్ ప్రాంతంలో ఇప్పటికే మరో జవహర్ నగర్గా, మరో సంగారెడ్డిని మరో జవహర్ నగర్గా మార్చాలని కుట్ర చేస్తున్నారు. ఇప్పటికే పరిశ్రమల వ్యర్థాలతో ప్రజలు సతమతం అవుతున్నారు. జిన్నారం, పారానగర్ గ్రామాలను డంపింగ్ యార్డులుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వమే చెత్త శుద్ధి కోసం 150 ఎకరాలు కేటాయించిందని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ చెత్త అంతా పచ్చని పంట పొలాల్లోకి తెచ్చేస్తామని సహించేది లేదు. పచ్చని పంట పొలాలను పొల్యూషన్ చేస్తారా? పంట పొలాల మధ్య డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం సరైంది కాదు. డంపింగ్ యార్డు మీద ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష పోరాటాలు దిగుతాం అంటూ ఆ ఉద్యమం కిందన సర్పంచుల్ని, ప్రజాప్రతినిధుల్ని అక్రమ అరెస్టులు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బైండోర్ కేసులు పెడతామని భయపెడుతున్నారు. అడ్డుకుంటే అరెస్టులు చేస్తారా? అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలి. దుండిగల్, జవహర్ నగర్ డంపింగ్ యార్డులతో నాశనం చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, పారానగర్ ప్రాంతాల పరిధిలో 150 ఎకరాల భూమిలో డంపింగ్ యార్డును రద్దు చేయాలి. బేషరతుగా భూములు రైతులకు అప్పచెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ భూములు అంటే అక్కడ రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ చెత్త అక్కడికి తరలిస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసుకొచ్చారు.